హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. అక్కడ ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, చెప్తా వీడియోలో. నిన్న మా రామాలయంలో ఒక ప్రత్యేకమైన పూజ జరిగింది. అది సమీ పూజ. అంటే రావి చెట్టుకి మనం అనుకున్న కోరికలు ఏమైనా ఒక పేపర్లో రాసి కడితే అవి జరుగుతాయని. ఈ పూజ కోసం ఎప్పుడూ గర్భగుడిలో ఉండే మా రామాలయం పెరుమాళ్ళని ఈరోజు బయటికి తేవడం జరిగింది. అక్కడ మనకు కనిపించేది రాముల వారు, సీతాదేవి, అలానే లక్ష్మణ స్వామి. వాళ్ళకి అటువైపేమో శ్రీ హనుమంతుల వారు, ఇటు వచ్చేసి గోదాదేవి, అలానే శ్రీకృష్ణ పరమాత్మలు. ఈ విగ్రహాలు అంటే పెరుమాళ్ళన్నింటినీ నీట్గా వరుసంగా అలంకరించారనమాట. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక చీటీ తీసుకొని దాంట్లో ఒక శ్లోకం, అలానే మన కోరిక రాసి కడితే తీరుతుంది. ఇక గుళ్ళోనే పెన్ పేపర్ తీసుకొని ఎవరికి కావాల్సిన కోరికలు పెద్ద పెద్ద చిట్టీలే రాసేసామన్నమాట. రాసేసి ఇంకా అక్కడున్న రావి చెట్టుకి కట్టేసాం. ఇక భక్తులందరూ జనాలు నీట్గా వచ్చేసి అందరూ కట్టేశారనమాట. చాలా అయితే చాలా కట్టారు. అవి కోరికలు తీరుతాయి తీరవు అనేది సెకండరీ, బట్ ప్రైమరీ వచ్చేసి మన నమ్మకం. మనం గట్టిగా అనుకుంటే అది పక్క జరుగుతుంది. ఇలా రాస్తున్నప్పుడు ఒక అక్కని అడిగాను, కోరిక రాలేదేంటక్క అంతా రాశారు అంటే, దేవుడికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అంతా తెలుసు కదా, దేవుడే ఇస్తాడు ఇవ్వాల్సింది అని అన్నారు. చాలా గ్రేట్గా అనిపించింది. ఆవిడ నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్. ఈ పూజ గురించి మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలానే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. ఇట్లు దినేష్ యాలా, సెండింగ్ ఆఫ్. బాయ్ బాయ్.